RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే సనాతన ప్రామాణిక ధర్మశాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుందని గత సంవత్సరం నుండి దాదాపు గ్రామ అవసరం మేరకు కూడా అన్ని కార్యకలాపాలు ప్రారంభం చేసి పరిచయం చేయడం జరిగింది. అయితే అనగా ధర్మశాస్త్ర జ్ఞాన విద్యారోగ్య సేంద్రియం గోరక్ష స్వయం కృష గ్రామ రక్షణ వసుదైక కుటుంబం భారతీయ ఆధ్యాత్మికటువంటి భారత రాష్ట్ర హిత కార్యక్రమంలో పరిచయం జరిగింది. ఇక గ్రామాలలో అన్ని రంగాల్లో బాగు చేయ ఉద్దేశంతోనే వలస జీవనం సాగిస్తున్న గ్రామస్తులు తమ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని, వలస ప్రయాణం తగ్గించాలని, స్వాభిమానంగా జీవించాలని పిలుపునిస్తున్నారు. ఇక గ్రామస్తుల శ్రమ నీతిపర సంపద అదేవిధంగా ఇక CSR ప్రాజెక్టు సేకరించి పరిచయం చేసిన కార్యకలాపాలను పూర్తి చేయడానికి తయారుగా ఉందని మాధ్యమానికి జర్నలిస్టు సంతోష్ పానిగ్రాహకు తెలియజేశారు. అవినీతి పరంగా మోసం అప్పనంగా బినామీ తప్పుడు మార్గంలోనే వచ్చే మూల్యాన్ని గ్రామంలో స్వీకరించామని స్పష్టంగా చెప్పారు. ఇక ప్రథమ వార్షికోత్సవం హాజరైన గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు తిరుపతయ్య జట్టు ఆశ్రమ వ్యవస్థాపకులు సీనియర్ కన్సల్టెంట్ సిలబస్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ పారినాయుడు GSN సంస్థకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పర్వతములే స్థానములుగా కలిగి చేసి చరాచర మనుగడకు ఆధారమై ఉన్నావు. ఓ భూమాత, నా పాదాలను నీపై మోపుతున్నందుకు నన్ను క్షమించవలసినదని కోరుతున్నాను. నా పేరు తిరుపతయ్య, గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయోజక్, విజయవాడలో ఉంటాను. ఇక్కడ గ్రామ వికాస్ యొక్క లక్ష్యం సమగ్ర గ్రామాభివృద్ధి. అందులో భాగంగానే మన పాంచాలి అనేటువంటి గ్రామంలో మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో పాంచాలి అనేటువంటి గ్రామాన్ని గ్రామ సంరక్షణ నిధి అనేటువంటి ఒక NGO ద్వారా ఈ గ్రామాన్ని బాగు చేయాలనేటువంటి లక్ష్యంతో రామకృష్ణ గారు మిగతా కమిటీ ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నారు. అందులో భాగంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు, కట్టి మొక్కలు నాటడం, పెంచడం, ఆ తర్వాత స్వచ్ఛ భారత్, ఆ తర్వాత పిల్లలకు సంస్కారవంతమైనటువంటి కార్యక్రమాలు నేర్పించడం, సంస్కార కేంద్రాలు, ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ అందరి లోపల కూడా గ్రామం పట్ల భక్తి నిర్మాణం చేయాలి. గ్రామానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం గ్రామస్తులుగా మనమే బాగు చేసుకోవాలి. మన గ్రామాన్ని మనం బాగు చేసుకుంటే మన భవిష్యత్ తరాలంతా కూడా బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా గ్రామ సంరక్షణ నిధి ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. అలా సంవత్సరం పాటు జరుగుతున్నటువంటి కారణంగా సంవత్సరం క్రితం కరెక్ట్ ఆగస్టులో ప్రారంభమైంది గత సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరానికి సంవత్సరం పూర్తయింది. ఆ సందర్భంగా వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ వార్షికోత్సవంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతి యువకులు, తర్వాత పిల్లలు వీళ్ళంతా కూడా పాల్గొని దిగ్విజయం చేశారు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని విమర్శించడం అనేది పెట్టుకోకుండా మనం అందరం స్వచ్ఛందంగా సమయాన్ని కేటాయిస్తూ సేవాభావంతో మన గ్రామాన్ని మనం బాగు చేసుకుందాం. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి.